కొంతమంది హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, ఫామ్లో ఉన్నా లేకపోయినా వారి క్రేజ్ ఏమాత్రం తగ్గదు. ఇందులో సమంత ఒక్కరు. ఏమాయ చేసావే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మనకు తెలిసిందే. హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం అభిమానులకు షాక్ గురి చేసింది. అనంతరం ఆమె అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ఇలా వెంటనే దెబ్బ మీద దెబ్బ పడడంతో సమంత ఎంత ఇబ్బంది ఎదుర్కొందో మనందరికీ తెలిసిందే. దీంతో సినిమాలు చేయడం కూడా తగ్గించింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తిరిగి మళ్లీ ఫామ్ లోకి వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత ఓ వ్యక్తి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, హీరో రాహుల్ రవీంద్రన్. చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన కోలీవుడ్ గోల్డెన్ క్వీన్ పురస్కారాల్లో సమంత గోల్డెన్ క్వీన్ గా అవార్డునందుకుంది. ఇందులో భాగంగా మాట్లాడుతూ, ఇండస్ట్రీలో నేను పడిన కష్టానికి ఫలితంగా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నా. వాళ్ళు నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తా. కెరీర్తో పాటు కష్టకాలంలో వెన్నంటి ఉన్న ఆత్మీయుల గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. కేవలం ఏదో ఒక తప్పుడు నిర్ణయం వల్ల కెరీర్ ప్రభావితం అవుతుందన్నది అబద్ధం. సరైన అవగాహన లేకుండా తీసుకునే ఎన్నో నిర్ణయాలు కెరీర్ గమనాన్ని నిర్దేశిస్తాయి. నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎంతో కేర్ తీసుకున్నాడు. మా అనుబంధానికి పేరు పెట్టలేను. కష్టకాలంలో రాహుల్ నా వెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జాగ్రత్తగా చూసుకున్నాడు. అతను నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు లేదా రక్త సంబంధి కూడా అని చెప్పలేను. ఎందుకంటే అంతటి బలమైన అనుబంధం మాది అని సమంత తెలిపింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.